నా బిడ్డ నేను రాజు రాజే అనేది చూడండి. అందుకనే కటింగ్ షాప్కి కొందరు పిల్లలు వెళ్ళాలంటేనే ఏడుస్తారన్నమాట. నా చిన్న బిడ్డ అయితే చాలా ఏడుస్తాడు చిన్నిమ. పెద్దోడైతే రాజులాగా గంభీరంగా కూర్చుంటాడు. ఎంత బాగా కూర్చుంటాడు. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. అమ్మయ్య కటింగ్ అయితే ముగిసింది. చూడండి ఇద్దరు ఎట్లా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నిమ అయితే ఫస్ట్ టైం కటింగ్ చేయించుకునేటప్పుడు ఏడకుండా కటింగ్ చేయించుకోవడం చాలా బాగా చేయించుకున్నాడు అన్నమాట. పెద్ద చూడండి వాడంతులు కూడా మిర్రర్లో చూసుకొని ఎంజాయ్ చేస్తూ కటింగ్ చేయించుకుంటాడు అన్నమాట. మీ పిల్లలు ఇలానే కటింగ్ చేయించుకుంటారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పెద్ద ఫైనల్ లుక్. చిన్నిమ చూడండి ఎప్పుడు ఏడుపు, ఎప్పుడు కూడా డల్గా ఉన్నాడు. మా అన్న ఉన్నాడని. అమ్మయ్య ఫైనల్గా అయితే కటింగ్ అయితే ముగిసింది. చూడండి ఎట్లున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి పెద్ద చిన్న ఎక్కడ ఉన్నారని చూస్తున్నారా? పెద్ద చిన్న అయితే కటింగ్ షాప్కి అయితే తీసుకెళ్ళామన్నమాట. చూడండి ఎట్లున్నారో. వచ్చిందండి వయ్యారి. పెద్ద చూడండి వాడికి కటింగ్ అంటేనే ఒక హ్యాపీనెస్ అన్నమాట. అంటే ఎలా అంటే ఒక వానికైతే క్యూరియాసిటీ జాస్తి. వేరే చోట్లకి తీసుకెళ్తున్నారు, నాకైతే కటింగ్ చేపిస్తున్నారు. సో అట్లయితే ఉంటుంది అన్నమాట. వాడికైతే చిన్నిమ అయితే అప్పుడు కొద్దిగా స్లో అన్నమాట. వాడు చాలా బాగా యాక్టివ్గానే ఉంటాడు ఈ మధ్య అయితే. బట్ కానీ చాలా వరకు మింగిల్ అవ్వడన్నమాట. సింగిల్గానే ఉంటాడు. పెద్ద అయితే అలా ఏం లేదు, A to Z అన్నమాట. రాజు రాజే అంటారు కదా. సో అట్లా అందరికీ బాగా మింగిల్ అవుతాడు, తింటాడు, పెడతాడు, ఇప్పించుకునేది ఇచ్చేది అంతా ఉందన్నమాట. ఐ లవ్ పెద్ద అని చెప్పచ్చు. తల్లికి ఇద్దరు ఒక్కటే లేండి. సో అలాంటిది ఏం లేదు. బట్ కానీ చిన్నిమ కొద్దిగా జనాల్లోకి అయితే మింగిల్ అవ్వాలి. సో అదైతే సరిపోతుంది. నా రాజు అయితే ఎప్పుడైతే ఇట్లే ఉంటాడు. చూడండి ఎంత బాగా కూర్చున్నాడు, గంభీరంగా కూర్చున్నాడు అన్నమాట. సో మా ఇంటికే ముద్దు బిడ్డ, నా బంగారు కొండ పెద్ద. చాలా బాగా ఉంటాడు. నాకు ఎంత కష్టంలో ఉన్న తల్లికి పిల్లలతో చూస్తేనే కదా ఖుషి వచ్చేది. సో అలాగే నా పిల్లలతో చూస్తే నాకైతే ఒక పెద్ద గండాన్ని గట్టెక్కొచ్చినట్లు ఉంటుందన్నమాట. ఎంత బాధలో ఉన్నా, ఎంత ఏం స్ట్రెస్ ఉన్నా, ఏమున్నా కానీ ఆ పిల్లల ముఖం చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాను అన్నమాట. నేను నా పిల్లలే నాకు హ్యాపీనెస్ అని చెప్పగలను. సో చూడండి వాడైతే కటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఎట్లా చూస్తున్నాడు చూడండి. నా సైడ్ అయితే కొట్టేదాన్ని కట్ట చూస్తున్నాడు.